శివయ్యనా ఏం జరిగిందప్పా? నమస్తే, నేనే కాల్ చేస్తాను. ఇది మనదేనా? అయిపోకూడదా? కావాలన్నా చెల్లి కొడుకు. రా పెద్దమ్మ. ఏమైంది పెద్దమ్మ కాలు? చూపించుకుంటా. ఏం ఎరిగిందా? ఏమిట్లో పన్నావా? చెప్పినారా? ఏమన్నా వచ్చిందా? ఎవరన్నా మాట్లాడొచ్చినారా? హరీష్ వచ్చినాడని హరీష్ అన్న వచ్చింది. అన్నీ ఇది చేస్తే మిగతా దగ్గర ఎప్పుడు పడినా ఎన్ని జిల్లాలు 40 మిగతా వాళ్ళకి ఎట్లా బెదురుకోనే పోయిందా? బెదురుకోనేనా? మిగతా వాళ్ళకి ఏమైనా కాలు ఇంటికి అవన్నీ ఏం చేస్తారు? ఆడు చీజర్లలో హరీష్ అన్నయ్య వచ్చినాడు కదా, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేదని చేస్తాను. ఫోన్ చేస్తాను తిరుపతిలో నువ్వు ఫోన్ చేసి ఏదైనా సమస్య వస్తేనా నువ్వు ఫోన్ చేస్తానా అంతా మీరు అంతా మళ్ళీ వచ్చి నీకు ఎక్కడ పోవాలంటే అక్కడ మేము తీసుకొని పోతాం. మీకు న్యాయం జరిగేటట్లు మేము కూడా హామీ ఇస్తాము. చూద్దాం ఏం చేయాలో ఎట్లా అనేది మేము అందరూ కూడా మాట్లాడి ఇది చేస్తాం. నీకు వేరే విధంగా ఏదన్నా పని ఉంటే కూడా నేను దగ్గర నీకు హెల్ప్ చేస్తాను. నీకు వేరే ఏదైనా సమస్య వచ్చి ఎవరైనా వచ్చి ఇక్కడ స్టేషన్ దగ్గర రమ్మన్నా కూడా తిరుపతి నీకు అందుబాటులో ఉంటాడు. తిరుపతిలో నువ్వు మాట్లాడదాం. ధర్మారం మండలం బడన్నపల్లి గ్రామం. మేము గొర్రెల కాపురం. నా పేరు దాసరి శివయ్య. గొర్రెలు మేపుకెళ్ళుకునేకి పోయినాము. ఆడ గొర్రెలు మేస్తా అంటే అవి ఒక గొర్రె బెదురుకొని దూరింది. దాని వెనక అన్నీ దూరినాయి. 41 జీవము. మాకు ప్రభుత్వం తరపున ఏదైనా కానీ మాకు సాయం చేయాలి సార్. నీకు ఎంత నష్టమైంది చెప్పు. మాకు ఒక 5-5.5 లక్షల వరకు నష్టం సార్. అప్పు తెచ్చి పెట్టుకొని నేను 6 నెలలు అవుతుంది గొర్రెలు అలకచ్చుకొని 6 నెలలు అయింది గొర్రెలు అలకచ్చుకొని. ఎట్లన్నా కానీ మాకు ప్రభుత్వం తరఫున సాయం చేయాలని అప్పు చేసి రైతుల దగ్గర అప్పు తెచ్చుకొని చేసుకున్నాను సార్. ఎన్నేళ్ళ నుంచి ఇట్లా గొర్రెలు పెట్టుకున్నావు? ఇప్పుడు ఇవి తోలకచ్చుకొని 6 నెలలు అయింది సార్. అప్పు చేసి తోలకచ్చుకున్నాను. చాలా బాధాకరం. నిన్న వందే మాతరం ఎక్స్ప్రెస్ ట్రైన్ కింద ధర్మవరం నియోజకవర్గం బొడానుపల్లి గ్రామానికి చెందినటువంటి రైతు శివయ్య, ఒక పేద రైతు. ఈయన జీవనాధారం గొర్రెల కాపరి చేసుకొని పిల్లలను కూడా చదివించుకునేదానికి ఈయన చేస్తున్నటువంటి కృషి. అందులో భాగంగా నిన్న దాదాపుగా 41 గొర్రెలు నిన్న ప్రమాదానికి గురి కావడం, చనిపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఆ రైతును మేము కలవడం జరిగింది వారి గ్రామంలో. చూస్తా అంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా పేద పరిస్థితి. అతని భార్యకు కూడా అనారోగ్య పరిస్థితి ఉంది. బీసీ సంఘాల తరఫున
మేము కూడా ఈరోజు ఆర్థికంగా మా చేతనైనటువంటి సహాయాన్ని వారికి ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రత్యేకమైనటువంటి ఈ గొర్రెల కాపర్లు మేము చాలా దగ్గరలో ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఒక పిడుగుపాటు పడినప్పుడు కూడా గొర్రెలు పశువులు మృతి చెందితే ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డు పాలన పడుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఏదైతే గొర్రెల కాపర్లైనా పశువులైనా రైతులు వీళ్ళందరూ కూడా రైతు కుటుంబాలకు చెందినటువంటి ఫ్యామిలీలు వీళ్ళందరినీ కూడా తక్షణ సాయంగా కూడా ఆదుకొని ఏదైతే జరిగినటువంటి నష్టపరిహారానికి గొర్రెలు చనిపోయినా గొర్రెలు సబ్సిడీ కింద ఇప్పించి పశువులు చనిపోయినా పశువులు కూడా ఇప్పిస్తే ఈ రైతులు భవిష్యత్తులో కనుమరుగు కాకుండా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీరామన్న గారు కూడా పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ప్రియతమ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఫోన్లో పరామర్శించడం జరిగింది. వీరి కుటుంబానికి అండగా ఉండి ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా దృష్టికి తీసుకొని పోయి ఇది ఒక ఊరి సమస్య కాదు, ఇది ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ రైతులందరూ కూడా గ్రామాల్లో పొలాల్లో ఇలాంటి సంఘటనలు చాలా సమస్యలు కూడా మా దృష్టికి వచ్చినాయి. ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి గొర్రెలు కానీ మేకల్ని కానీ పశువులు కానీ సబ్సిడీ కింద రైతులకు ఇచ్చి రైతులను ఆదుకునే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వంగా మేమందరూ కూడా భావిస్తున్నాం. గతంలో మనం చూసాం, గత ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం కూడా రైతుల్ని పట్టించుకొని పాపాను పోలేదు. అనేక రకమైనటువంటి సమస్యలు గత ప్రభుత్వంలో ఎదుర్కొన్నాడు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. గౌరవ యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా స్పందించి వెంటనే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మేము బీసీ సంఘాల అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి వారికి డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఆదుకొని కుటుంబాలన్నింటి కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో వీరి కుటుంబాలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ఇన్సిడెంట్ కార్యము వల్ల మన దాసరి శివయ్య చాలా నష్టం జరిగింది. మేము బీసీ సంఘం తరఫున మా సంతాపం తెలియజేస్తూ అన్నకు మాకు తోచిన విధంగా బీసీ సంఘం తరఫున ఆర్థిక సహాయం చేయడం జరిగినది. అన్నకు ఏ సమస్య వచ్చినా మాకు ఫోన్ చేస్తే ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మా బీసీ సంఘం ఎల్లవేళలా అన్నకు సహాయం అందించడానికి ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.